నిన్నటి రోజున దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలు వారు అనుకున్న వారికి ఇస్తున్నారు అని, ఇందిరమ్మ ఇల్లు దళారుల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు డబ్బులు మారుతున్నాయని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఒకటి సూచన, ఇందిరమ్మ ఇళ్ళ ఖచ్చితంగా పారదర్శకతతో పాటు మా ప్రభుత్వము అర్హులకు పకడ్బందీగా చేస్తుంది. ఆ ఎంపిక ప్రక్రియ కూడా అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులతో పాటు కొనసాగుతుంది. అది తెలియకపోతే తెలుసుకోవాలి. నువ్వు ప్రభుత్వమే బురదాలే ప్రయత్నం చేస్తున్నావు. ఇంకో మాట అన్నావు, దళారుల నుండి డబ్బులు చేతులు మారుతున్నాయని. ఏమైనా ఆధారం కూడా చూపించు. ఎందుకంటే నిన్నటి రోజున మా నాయకుడు కూడా, మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చర్చిల రెడ్డి నాయకుడు కూడా నిన్న చెప్పిండు మీడియా ముఖ్యంగా, ఇందిరమ్మ ఇళ్ళ ఎంపికలో ఏమైనా అవకాశాలు జరిగితే, ఏమైనా అవినీతి ఆరోపణలు ఏమైనా ఉంటే లబ్ధిదారులకు చెప్పి సూచన ఇచ్చిండు. నా మొబైల్ నెంబర్ అని మా నాయకుడిని మొబైల్ నెంబరు మీడియా ముఖంగా ప్రచురించాడు. ఏంటంటే ఆధారం ఉంటే బయట పెట్టాలి, కానీ ప్రభుత్వం మీద మంచి పేరు వస్తుందని బురదలే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా మీరు గత 10 ఏళ్లలో ఎమ్మెల్యే గారు మీరు అధికారం ఉన్నారు, మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చిరా? మీ బంధువులకు, మీ కార్యకర్తలకు ఇచ్చారు. మీ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకు, మీ బంధువులకు, మీ నాయకులకు వెళ్ళినాయి. మీ బీసీ బంధు ఎవరికి ఇచ్చారు? పక్కా మీ కార్యకర్తలకు వెళ్ళిర్రు. మా ప్రభుత్వము బడుగు బలైన వర్గాలకు చెందాల సంకల్పంతో మా పథకాలు పారదర్శకత పాటిస్తున్నాయి. మా నాయకుడు జవాబుదారితనం కోసమే ఈరోజు మీడియా ముఖ్యంగా ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చిండు. ఇది కాదా మా ప్రజాపాలన? నువ్వు ఏదో పెట్టి ఏదో ప్రభుత్వం మీద బురదలు ప్రయత్నం చేస్తున్నావు, మానుకోవాలి. మా పథకాలలో సబ్బండ వర్గాలు న్యాయం జరుగుతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా అందరి పథకాలు భాగస్వాములు అవుతుర్రు. ఇలా ఆర్టీసీ కావచ్చు, అలా మేము టీఆర్ఎస్ బీజేపీ అని చూపిస్తున్నామా? ఆ పథకంలో ఇలా 200 యూనిట్ల కరెంట్ ఛార్జ్ ఉంది ఫ్రీ, అందులో ఏమన్నా టీఆర్ఎస్ ఇదేమో బీజేపీ అని చూపిస్తున్నామా? వివక్ష లేదు కదా. సబ్బండ వర్గాలకు వస్తుంది అనే పార్టీ వివక్ష చూపిస్తున్నామా? రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏ పథకమైనా సరే మేము మా వివక్ష మా దగ్గర లేదు. మీరు అసత్య ఆరోపణ చేసుకుంటూ ప్రభుత్వం మీద బురదలు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇది కరెక్ట్ కాదు. మీరు పారదర్శకత, మీ గత చరిత్ర మాకు తెలుసు. మేము పారదర్శక, మేము నాంది కాంగ్రెస్ పార్టీ అంటే ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలని ఎమ్మెల్యే గారికి మేము హెచ్చరిస్తున్నాం.